రీసెంట్గా ఒక మదర్ ఏం చేశారంటే ఇలాంటి ప్రాబ్లం ఆవిడ పడుతున్నారు, కానీ ఆవిడ కొత్తగా ఆలోచించారు. ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు. మామూలుగా మన పేరెంట్స్ ఏం చేస్తారు, సాయంత్రం ఇంటికి వచ్చేటానికి వాడి కోసం స్నాక్స్ ఫుడ్ ఏదో ఒకటి రెడీ చేసి వాడు రాగానే వాడికి ఆ స్నాక్స్ ఇవ్వడం చేస్తుంటారు. అది రొటీన్. ఇంటికి రాగానే పిల్లలు కూడా అమ్మ ఏ స్నాక్ చేసావు తింటానని చెప్పి చూస్తుంటారు. కానీ వాళ్ళ మదర్ స్పెషల్గా ఏం చేస్తారు తెలుసా, ఇంటికి రాగానే షూ వదలడానికి షూ ర్యాక్ దగ్గర షూ వదులుతాం. వాళ్ళ మదర్ ఏం చేశారంటే అక్కడ స్లిప్ పెట్టారు ఒకటి. ఆ స్లిప్ ఏం రాస్తుందంటే నీకు ఈరోజు ఫేవరెట్ స్నాక్ నీకు ఇష్టమైన టాయ్ దగ్గర పెట్టాను. వాడు ఒక్కసారికి స్లిప్ చూసి ఏంటి మా అమ్మ స్నాక్ టాయ్ ఏంటి అర్థం కాలేదని చెప్పి ఇదేదో బాగుందని షూ ఇప్పేసి వెంటనే పరిగెడితే వెళ్ళాడు. వాడికి టాయ్స్ చాలా ఉన్నాయి కదా, మొత్తం ఎతికితే ఒక టాయ్ దగ్గర ఇంకో స్లిప్ కనపడింది. ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ బాగాలేదు, అందుకని నీకు ఇష్టమైన స్నాక్ మన ఇంట్లోనే చల్లటి ప్రదేశంలో పెట్టాను. ఎక్కడ చల్లటి ప్రదేశం, ఎదురు ఏసీ అయినా ఉండాలి, లేక వీడు వెంటనే షార్ప్ మైండ్ కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలు, పరిగెట్టుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకో స్లిప్ కనపడింది. నన్ను ఫ్రిడ్జ్లో పెడితే అది బాగోదు, మళ్ళీ నువ్వు వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పి అక్కడ పెట్టలేదు, నేను వంటింట్లో ఒక ప్లేస్లో పెట్టానని చెప్పి అక్కడ రాసి పెట్టగానే వీడు మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్లో వెళ్ళి నేరుగా వెళ్ళి అక్కడ వెతకగానే అక్కడ స్నాక్ కనపడింది. ఒక బౌల్ ఇలా ఓపెన్ చేయగానే దాంట్లో శాండ్విచ్ చేసి వెజ్తో చాలా ఫ్రెష్గా ఉండే శాండ్విచ్ పెట్టి వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి, అమ్మా సూపర్ అమ్మా చాలా బాగుందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, కొన్ని లక్షల కోట్లు పోసిన కొనలేని హ్యాపీనెస్ వాడి ఫేస్లో చూసింది. 2 రోజుల తర్వాత వాళ్ళ మదర్ ఏదో పని ఉందని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళింది. ఇప్పుడు పిల్లలు ఎంత స్మార్టో మీకో నాకు తెలుసు. వీడేం చేస్తారు తెలుసా, అమ్మేనా నాకు సర్ప్రైజ్ ఇచ్చేది, నేను ఎందుకు ఇవ్వనని చెప్పి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చే టైంకి డోర్ దగ్గర ఇంకో స్లిప్ పెట్టాడు. వాళ్ళ మదర్ వచ్చి చెప్పులు వదలంగానే ఏంట్రా స్లిప్ ఉందని చూడగానే వెంటనే ఆలోచించింది, ఓ మొన్న వీడికి ఇచ్చాను, వీడు నాకు స్పెషల్ ఏమైనా ఇస్తున్నాడని చెప్పి నేరుగా స్లిప్ తీయగానే అమ్మ నీకు నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఆ గిఫ్ట్ నీ ఫేవరెట్ పట్టు చీర దగ్గర పెట్టాను. ఈ వెంటనే మన ఇంట్లో వెళ్ళగానే చాలా చీరలు ఉంటాయి, అన్ని చీరలు ఎత్తుకుతుంది ఎక్కడుంది ఎక్కడుందని చెప్పి మళ్ళీ దాంట్లో ఒక స్లిప్ దొరికింది. అమ్మ నీకు ఈ చీర ఇక్కడ పెడదాం అనుకున్న గిఫ్ట్ మళ్ళీ బాగోదని చెప్పేసి నీకు ఇష్టమైన ఒక పోపుల డబ్బాలో పెట్టి మేడం వెంటనే పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ పోపుల డబ్బాలు ఎత్తగానే అక్కడ ఒకటి దొరికింది. అక్కడ తీస్తే ఇక్కడ కాదు గిఫ్ట్ ఉండేది అని చెప్పి ఇంకో ప్లేస్ రాస్తే ఆవిడ నేరుగా వచ్చి అక్కడ టీవీ వెనకాల చూస్తే అక్కడ ఏంటంటే ఒక 5 స్టార్ చాక్లెట్ ఉంది. అసలు వాళ్ళ మదర్ కళ్ళల్లో ఉండే ఆనందం అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఈ సిచ్యువేషన్ మీరు అలా ఊహించుకోండి. ఎలా అప్పుడేమవుద్ది, అరే వాడు రేపు స్కూల్కి వెళ్ళి కూడా మా మదర్ ఇలా చేశారని చెప్పి కైండ్ ఆఫ్ బాండింగ్ పేరెంట్స్తో పిల్లలకి పెరుగుతుంది.